హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఈ వీడియోలో మొబైల్ నుంచి ల్యాప్టాప్ లోకి ఫైల్స్ ఎలా ట్రాన్స్ఫర్ చేయాలి లేదా ల్యాప్టాప్ లో నుంచి మొబైల్ లోకి ఫైల్స్ ఎలా ట్రాన్స్ఫర్ చేయాలో చూద్దాం. ఫస్ట్ మీ ల్యాప్టాప్ లో మీరు ఫైల్ ఎక్స్ప్లోరర్ అనేది ఓపెన్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ దిస్ పీసీ క్లిక్ చేయండి. ఇక్కడ మనం మొబైల్ అనేది కనెక్ట్ చేయక ముందు మన ల్యాప్టాప్ లో ఓన్లీ డ్రైవ్స్ అనేది చూపిస్తాయి. వన్స్ మనం మొబైల్ అనేది కనెక్ట్ చేసిన తర్వాత మన మొబైల్ అనేది చూపిస్తుంది. సో ఇప్పుడు నేను నా మొబైల్ అనేది కనెక్ట్ చేస్తున్నాను. మొబైల్ అనేది కనెక్ట్ చేసిన తర్వాత మన మొబైల్లో ఇలా పాపప్ అనేది వస్తుంది. సో ఈ పాపప్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఫైల్ ట్రాన్స్ఫర్ అనేది వస్తుంది. ఈ ఫైల్ ట్రాన్స్ఫర్ సెలెక్ట్ చేసుకోండి. ఓన్లీ మనం ఫోటో ట్రాన్స్ఫర్ చేయాలి అనుకుంటే ఫోటో ట్రాన్స్ఫర్ సెలెక్ట్ చేసుకోండి. సో నేను ఫైల్ ట్రాన్స్ఫర్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఫైల్ ట్రాన్స్ఫర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మన మొబైల్ అనేది ఇక్కడ చూపిస్తుంది. 1+12 అని చూపిస్తుంది కదా, దాని మీద డబుల్ క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మన మొబైల్ స్టోరేజ్ లో ఎంత స్పేస్ ఉందనేది చూపిస్తుంది. సో ఇంటర్నల్ షేర్డ్ స్టోరేజ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మన మొబైల్లో ఉన్న డేటా మొత్తం చూపిస్తుంది, ఫోల్డర్స్ అవన్నీ చూపిస్తుంది. సో మీ మొబైల్లో ఏ ఫోల్డర్ లో అయితే డేటా ఉందో ఆ ఫోల్డర్ అనేది ఓపెన్ చేసుకోండి. సో ఇది స్ప్లిట్ స్క్రీన్ లో పెట్టేసుకోండి. ఇక్కడ రైట్ సైడ్ టాప్ కార్నర్ లో కనిపిస్తుంది కదా, ఇది అనేది మన మొబైల్ స్టోరేజ్. దీన్ని నేను రైట్ సైడ్ లో పెట్టేసుకుంటున్నాను. నెక్స్ట్ మళ్ళీ మీరు ఫైల్ ఎక్స్ప్లోరర్ అనేది ఓపెన్ చేసుకోండి. సో దీనికోసం కింద టాస్క్ బార్ మీద కనిపిస్తున్న ఫైల్ ఎక్స్ప్లోరర్ అనేది ఓపెన్ చేయొద్దు. మనకు మళ్ళీ ఇంకో కొత్త ఫైల్ ఎక్స్ప్లోరర్ అప్లికేషన్ కావాలి కాబట్టి విండోస్ ఈ క్లిక్ చేయండి. ఫైల్ ఎక్స్ప్లోరర్ అనేది ఓపెన్ అవుతుంది. సో కింద దిస్ పీసీ కనిపిస్తుంది కదా, దిస్ పీసీ మీద క్లిక్ చేయండి. సో మీరు ఏ డ్రైవ్ లోకి అయితే ఫైల్స్ ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నారో ఆ డ్రైవ్ ఓపెన్ చేసుకొని ఫోల్డర్ అనేది ఓపెన్ చేసుకోండి. సో ఫోల్డర్ ఓపెన్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది. నెక్స్ట్ దీన్ని కూడా స్ప్లిట్ స్క్రీన్ లో పెట్టేసుకోండి. ఇది అనేది మన ల్యాప్టాప్ లో ఉండే స్టోరేజ్ అనమాట. సో దీన్ని నేను లెఫ్ట్ సైడ్ లో పెట్టుకుంటున్నాను. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ అనేది మన ల్యాప్టాప్ లో ఉన్న స్టోరేజ్ అండ్ రైట్ సైడ్ లో ఉన్నది మన మొబైల్ స్టోరేజ్ అనమాట. సో ఫస్ట్ మనం మొబైల్ నుంచి ల్యాప్టాప్ లోకి ఫైల్స్ ఎలా ట్రాన్స్ఫర్ చేయాలో చూద్దాం. సో మీకు కావాల్సిన ఫైల్స్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సో నేను ఈ ఫైల్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఫైల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ల్యాప్టాప్ స్టోరేజ్ లోకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. ఫైల్ అనేది ట్రాన్స్ఫర్ అయిపోయింది. సో నెక్స్ట్ మళ్ళీ సెలెక్ట్ చేశాను, డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేయండి. మళ్ళీ ఫైల్ అనేది ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఒకవేళ మనం ఫైల్స్ అన్ని ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటే Ctrl+A ప్రెస్ చేయండి. ఫైల్స్ అన్ని సెలెక్ట్ అవుతాయి. నెక్స్ట్ ఆ ఫైల్స్ ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేయండి. ఫైల్స్ అన్ని ట్రాన్స్ఫర్ అయిపోతాయి. ఒకవేళ మనం 2 or 3 ఫైల్స్ మాత్రమే ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నాం, అప్పుడు ఒక్కొక్క ఫైల్ అయినా ట్రాన్స్ఫర్ చేయొచ్చు. లేదా ఇప్పుడు ఈ ఫైల్ సెలెక్ట్ చేశాను, నెక్స్ట్ మనకి ఈ ఫైల్ కూడా ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నాం. ఈ 3 ఫైల్స్ ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నాం. దానికోసం ఫస్ట్ ఈ ఫైల్ సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ కంట్రోల్ ప్రెస్ చేసి ఉంచి ఈ ఫైల్ కూడా సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ కంట్రోల్ ప్రెస్ చేసి ఉంచి ఈ ఫైల్ కూడా సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఈ ఫైల్స్ ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేయండి. ఒకవేళ అలా కాదు, ఓన్లీ ఫస్ట్ 6 ఫైల్స్ మాత్రమే ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నారు, దీనికి కూడా ఒక్కొక్క ఫైల్ అయినా ట్రాన్స్ఫర్ చేయొచ్చు. లేదా ఫస్ట్ ఫైల్ అనేది సెలెక్ట్ చేసుకోండి. మనం ఎన్ని ఫైల్స్ ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నాం, ఫస్ట్ 6 ఫైల్స్ ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నాం. ఫస్ట్ ఫైల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత షిఫ్ట్ పట్టుకొని ఉంచండి. నెక్స్ట్ 6th ఫైల్ మీద సెలెక్ట్ చేయండి. 6 ఫైల్స్ అనేవి సెలెక్ట్ అవుతాయి. ఆ ఫైల్స్ ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేయండి. సో ఇది మొబైల్ నుంచి ల్యాప్టాప్ లోకి ఫైల్స్ ట్రాన్స్ఫర్ చేయడం. ఇప్పుడు మనం ల్యాప్టాప్ లో నుంచి మొబైల్లో ఫైల్స్ ఎలా ట్రాన్స్ఫర్ చేయాలో చూద్దాం. దీనికి కూడా సేమ్ ప్రాసెస్. ఇప్పుడు మనం ల్యాప్టాప్ లో ఉన్న ఫైల్స్ ని మొబైల్లోకి ట్రాన్స్ఫర్ చేయాలంటే ల్యాప్టాప్ లో ఫైల్ సెలెక్ట్ చేసుకొని మొబైల్లోకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేయండి. ఫైల్ అనేది ట్రాన్స్ఫర్ అయిపోతుంది. నెక్స్ట్ మళ్ళీ ఈ ఫైల్ సెలెక్ట్ చేసుకొని మొబైల్లోకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేయండి. ఈ ఫైల్ అనేది కూడా ట్రాన్స్ఫర్ అయిపోతుంది. సో ఇంతే ఫ్రెండ్స్, మొబైల్ నుంచి ల్యాప్టాప్ లోకి ఫైల్స్ ట్రాన్స్ఫర్ చేయడం లేదా ల్యాప్టాప్ లో నుంచి మొబైల్లోకి ఫైల్స్ ట్రాన్స్ఫర్ చేయడం. ఫైల్స్ అన్ని ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మీ మొబైల్ అనేది డిస్కనెక్ట్ చేసేయండి. థ్యాంక్ యూ.